ఉయ్యారాలోకి పోయి వలకబోసేవు, ఇందులో గంగాజలం ఉంది, జాగ్రత్త అని కమండలం ఇచ్చాడు. ఆ తర్వాత ఇది జపం చేసుకునే అక్షమాల, జాగ్రత్తగా పట్టుకో అని శ్రీకృష్ణుడి యొక్క కుడి చేతిలో పెట్టాడు. కృష్ణ, ఇది సాక్షాత్తు శంకరుడిచ్చినటువంటి పులి చర్మం, దీన్ని భద్రంగా పట్టుకో అన్నాడు. ఆ జింక చర్మం, ఆ యొక్క పులి చర్మాన్ని నారదుడు కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు చంకలో ఇరికించుకున్నాడు. వెళ్ళు వెళ్ళు, ఇక పద అని శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్ళగానే ఇటురావయ్యా అన్నాడు. ఇటు కాదు, అటు అటు అంటున్నాడు. ఈ విధంగా ఇలా ఎన్నో పనులు నారదుల వారు శ్రీకృష్ణుడితో నవ్వులాటకి చేయించాడు. ఇక్కడ చూడండి, నిగమాంత ప్రతిపాద్యున్ ఆద్యున్ అభవున్ నిత్యున్ గుణాతీతుం విశ్వగురుం చిన్మయ నవ్యయున్ పరమున్ నిశంకన్ పనుల్గొంచు మౌని గరిష్ఠుండు కృతార్థుడయ్యనన సందేహింపగానేల భక్తగణాధీనుడనంగా అవ్విభుడు లోకఖ్యాతి పెంపొందడే. ఆహా, ఉపనిషత్తులలో అద్భుతంగా వర్ణింపబడినటువంటి వాడు, పుట్టుక లేనటువంటి వాడు, శాశ్వతుడు, గుణాతీతుడు, జ్ఞానస్వరూపుడు, నాశనం లేనివాడు, అవ్యయుడు అని అందరికంటే ఉత్తముడైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మని ఏమాత్రం సందేహం లేకుండా పనులు చేయమని ఆజ్ఞాపిస్తున్నటువంటి ఈ మునిశ్రేష్ఠుడైనటువంటి ఈ నారద మహర్షి పూర్వజన్మలో ఏమి తపస్సు చేశాడో, లేదా ఈ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాడో ధన్యుడైపోయాడు కదా, ఇందులో అనుమానం లేదు. ఆ శ్రీకృష్ణుడు భక్త వశుడు, భక్తులంటే ఆయనకిష్టం. భక్తుల కోసం ఎంత తక్కువ స్థితికైనా దిగజారటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇది జగద్విఖ్యాతం కదా అంటున్నారు. ఈ విధంగా స్వామి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అప్పుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఆ నారదుడు శ్రీకృష్ణుడి యొక్క ప్రియపత్ని అయినటువంటి సత్యాదేవిని చూసి, ఓ తరుణి, నీ మనోహరుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి స్వీకరించు, ఇస్తాను అని అన్నాడు. దానికి ఆ సత్యభామ సంతోషించి నారద మహర్షికి తన యొక్క ఆభరణాలన్నీ కూడా మూల్యంగా చెల్లించింది. అలా తన ఆభరణాలను ఇచ్చి మళ్ళీ సత్యభామ తన భర్తని పొందగలిగింది. దేవతల ఆ వైభవాన్ని చూసి మెచ్చుకొని ఆశ్చర్యంగా పుష్పవాన కురిపించారు. అయితే నాటకంలో ఇలా లేదు. ఈయన ఎందుకు ఇలా రాశాడు అన్నప్పుడు, ఇక్కడ తిరుమలదేవి మీద అలిగాడు. ఆమె కాలు ఏదో తన తలకు తగిలిందని ఆ మందిరానికి రావడం మానేశాడు. అందుకని ఈ కావ్యం రాశాడు. అంటే ఇక్కడ సత్యాదేవి యొక్క వైభవాన్ని చాటి చెబితే అక్కడ తిరుమలదేవి యొక్క వైభవం కూడా ఇనుమడిస్తుంది. అందుకని మళ్ళీ ఆమె దగ్గరికి వెళతాడు అనేటువంటి ఉద్దేశం. అలా కాకుండా సత్యాదేవి యొక్క గర్వాన్ని ఖర్వం చేయటానికి గనక ప్రయత్నం జరిగితే తిరుమలదేవి గతి ఏమవుతుంది? అందుకని ఈ కావ్యాన్ని ఈ విధంగా ముగించారు తప్ప మరొక విధంగా రాయల. అదే నాటకంలో ఏముందో కూడా ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాం. తులతూయమని చెప్పారు అక్కడ. అంటే నీ భర్తకి సమానమైన బరువు కలిగినటువంటి ధనం కానీ ధనేతరాలు కానీ ఇచ్చి మళ్ళీ నువ్వు పొందొచ్చు అని చెప్పాడు నారదుడు. ఈమె గర్వం కదా. అంటే తన దగ్గర ఉన్నటువంటి శమంతకమణి ప్రసాదితమైనటువంటి బంగారం బొచ్చడు ఉంది గదుల నిండా అనుకున్నది ఆమె. ఆ తులా మంటపంలో కూర్చోబెట్టారు కృష్ణ పరమాత్మని. మరొక వంక ఆమె బంగారం తెచ్చి పెడుతోంది, ఆభరణాలు పెడుతోంది, 7 వారాల నగలు పెట్టింది. ఏమి పెట్టినా ఒక్క ఈ వీసం కూడా పైకి లేవటల్లా. ఏమిటి
నా నాథుడు ఇంత బరువుంటాడా అని ఆమె ఆశ్చర్యపోతుంటే, జగన్నాథుడైనటువంటి నీ నాథుడు బరువు ఎవడికి తెలుసమ్మా? 14 భువన భాండాలు కడుపులో పెట్టుకున్నటువంటి వాడి బరువు ఇంత అని నేను చెప్పగలనా అని నారదుడు అప్పుడు అన్నాడు. ఈ విషయం నాకు ముందే నువ్వు చెప్పలేదు అన్నదామె. నిలదీసింది. నువ్వేమన్నా నన్ను అడిగావా? నీ భర్తని చూసే ధనం నీ దగ్గర ఉందా అని కూడా అడిగాను నేను. నా దగ్గర ఉంది అని గర్వంగా చెప్పావు. ఇప్పుడు నేనేం చేసేది? అప్పుడు ఏం చేయాలో తోచలేదు ఆమెకి. అప్పుడు నారదుడే సలహా ఇచ్చాడు. అమ్మా, నీ సపత్ని రుక్మిణీదేవిని పిలువు. ఆమె వచ్చి ఏదైనా ఈ త్రాసులో పెడితేనే అప్పుడే తూగుతుంది అనగానే అప్పుడు ఆ బంగారం అంతా తీసి పక్కన పెట్టేశారు. రుక్మిణీదేవిని పిలుచుకొచ్చారు. వెళ్ళి ఆమె పోయి పిలుచుకొచ్చింది. ఆ తల్లి వచ్చేటప్పుడు ఒకే ఒక్క తులసీ దళాన్ని తెచ్చింది. అక్క, ఎన్నో పెట్టాను, తోగలేదు, ఈ తులసీ దళవేనా? అమ్మా, తులసి మాత మన కులదైవం, నువ్వు చూస్తూ ఉండు అని నాథుడికి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆమె ఒక ప్రతిజ్ఞ చేసింది. నేనే గనక ఎల్లప్పుడూ నిరంతరము నా భర్త కృష్ణుణ్ణి మాత్రమే మనస్సులో తలుచుకుంటూ ఉంటే నా నాథుడు ఈ తులసి దళానికి తూగుగాక అని తులసి దళం పెట్టి, అంతే క్షణకాలంలో ఆ త్రాసు పైకి లేచింది. అప్పుడు అందరూ కృష్ణుడు మాకు దక్కాడు అనుకున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, నారదుడు, ఓ సత్య, ఇక నుంచి సత్యా విధేయుడు అని పేరు లేదు మీ ఆయనకి, రుక్మిణికే విధేయుడు అంటే, మహర్షి, చచ్చిన పావును ఎందుకు చంపుతారు? పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకున్నాను నేను. నాథుడు అందరివాడు. బా, ఎంత కమనీయమైనటువంటి కథ ఇది. ఈ విధంగా నారదుడు, సరే మళ్ళీ ముక్కు తిమ్మన గారి యొక్క కావ్యంలోకి వెళితే, ఈ విధంగా నారదుడు ఆనందపడి స్తోత్రం చేశాడు. ఈ విధంగా మానవులకు గోచరం కానటువంటి వాడు, సత్యభామ అనేటువంటి చంద్రముఖికి భర్త అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి నారదుడు చతురోక్తులతోటి ఎంతో కీర్తనం చేశాడు. స్వామి, నీతినే బాణంగా పొందినటువంటి బలాన్ని గరుడు యొక్క రెక్కల వేగంతో విస్తరింపజేసినటువంటి విజయము అనేటువంటి సారం కలిగిన వాడా, అందమైన మోము గలవాడా, కొండను పోలిన బుద్ధికి కట్టుబడినటువంటి వాడా, లక్ష్మీ నిలయుడా, సర్వదేవాత్మకుడా, దుర్జనులను బాణాలతో శిక్షించి ధర్మాన్ని నిలిపి అందరి మెప్పును పొందినటువంటి వాడా, సూర్యుణ్ణి కూడా ఆకర్షించిన వాడా, సముద్రమే శయ్యగా కలిగిన వాడా, నీకు నమస్కారం అంటున్నాడు. ధీర పండితుడా, సాగరసేనుడా, మన్మధుడి వంటి శరీర కాంతి కలిగినవాడా, అందరూ కొనియాడే లక్ష్మీదేవి కలిగినవాడా, ఉరఃపంజరం మీద యజ్ఞభోక్త, పాదరసంలాగా తెల్లటి ముత్యాల హారం ధరించేటటువంటి వాడా, తామసులకు భయం పుట్టించేటటువంటి వాడా, నీకు నమస్కారం. ఓ రాక్షస సంహార, లక్ష్మీ నిలయుడా, దేవతల చేత పాద నమస్కారాలను అందుకునేటటువంటి వాడా, అప్రమేయ జ్ఞానస్వరూపుడా, గరుడ వాహన, శాంతిప్రదాత, మదాన్ని పోగొట్టేవాడా, విరుద్ధ భావాలని, మతాలని, బంధాలని జయించినటువంటి వాడా, నీకు నమస్కారం. నీలమేఘం వంటి శరీర ఛాయ కలిగిన వాడా, దుష్టులనే సాలవృక్షాలను నశింపజేసే గజేంద్రుడా, నిశ్చలులైనటువంటి మహర్షులను రక్షించేవాడా, దేవతలకి హితం చేసేవాడా, వాసుకి అనేటువంటి సర్పాన్ని హారంగా ధరించే ఈశ్వరుడి పట్ల భక్తి ఆసక్తి కలిగినవాడా, నరుడు నారదుడు అనేటువంటి ఋషుల పట్ల ఆదరణ కలిగినవాడా, నరుడు అంటే అర్జునుడు, భూదేవికి విధేయుడా, మనుధర్మాన్ని ఆచరించే వాళ్ళకి వంశవదుడా, దేవేంద్ర భోగాలు కలిగినటువంటి వాడా, నీకు నమస్కారం. చిత్రమైన ఆకారాలతో గొల్ల వనితల మధ్య ఉండేటటువంటి వాడా,
నాశనం లేనివాడా, సూర్యకాంతిలా ప్రకాశించే అద్భుతమైన సుదర్శన చక్రాన్ని ధరించేవాడా, సంసారాన్ని నశింపజేసేవాడా, నీలమేఘఛాయ, యాగాలతో పూజింపదగినవాడా, పరాక్రమం కలిగినటువంటి వాడా, చంద్రకాంతుల వంటి తెల్లని శంఖాన్ని ధరించేవాడా, దయామయ, రాధాదేవి యొక్క మహిమలకి ఆస్థానమైనటువంటి వాడా అని స్తోత్రం చేస్తూ ఉన్నాడు నారదుడు. ఓ వసుదేవ కుమార, రమాదేవికి స్థానమైనవాడా, వేదతుల్యమైనటువంటి వేణు నాదం కలిగినవాడా, రాసక్రీడా నైపుణ్యం కలిగినవాడా, ఇంద్రాది దేవతలు స్తోత్రం చేసేటటువంటి వాడా, నీకు నమస్కారం అని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుని కొనియాడి నారద మహర్షి వెళ్ళిపోయాడు. అయితే నారదుడు సత్యాదేవి ఇచ్చినటువంటి బంగారం అంతా తీసుకొని వెళ్ళాడని మీరు అనుకుంటే పొరపాటే. అది ఇక్కడ చెప్పకపోయినా ఆయన ఏం చేసుకుంటాడు, జడదారి. అందుకనే అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరికీ పంచి ఇచ్చి మరీ వెళ్ళాడు. ఇది ఆయన నారద మహర్షి యొక్క వైభవం. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు తన భార్యలని మిత్రులని వెంట పెట్టుకొని మళ్ళీ నగరంలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు, ధర్మరాజాదులు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరికీ ఆ కల్పవృక్షం ప్రసాదించినటువంటి దివ్యాభరణాలని, వస్త్రాలని ఇచ్చి పంపించాడు. ఆ తరువాత రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, కాళింది, భద్ర, సుదంత, మిత్రవింద, లక్షణ, అలాగే 16,000 మంది ఇతర భార్యలు, వాళ్ళందరితోటి రమించాలనేటువంటి కోరిక ఉన్నటువంటి కృష్ణ భగవానుడు అన్ని రూపాలు ధరించేవాట. ఆయన 16,008 రూపాలు ధరించి అందరినీ సంతోషపెడుతూ ఉన్నాడు. ఇక్కడ రచయిత గురించి, కౌశిక గోత్ర ప్రసిద్ధుడు, ఆపస్తంభ సూత్రుడు, 6,000 నియోగి అయినటువంటి నంది సింగనామాచ్యుడు, తిమ్మమాంబల యొక్క సుపుత్రుడు, సకల విద్యాచతురుడు, మలయమారుత కవీంద్రుని యొక్క మేనల్లుడు, కృష్ణరాయలకి ప్రీతిపాత్రుడై అతడి యొక్క అనుగ్రహాన్ని పొంది తద్వారా పల్లకీలు, అగ్రహారాలు పొందినటువంటి వాడు తిమ్మయ్య. ఈయన శివభక్తుడు, అఘోర శివుని యొక్క శిష్యుడు. పారిజాత అపహరణం అనేటువంటి కావ్యాన్ని ఆంధ్ర భాషలో ఆచంద్ర తారార్కంగా ఉండేటట్టుగా రచించాడు. ఆ తర్వాత మహారాజుని కీర్తిస్తూ, ఏకఛత్రాధిపత్యంగా సమస్త భూమండలాన్ని పరిపాలించిన వాడా, నరసింహరాజు అనేటువంటి రాజు యొక్క తపఫలమా, తులాభార దానకళలో ఉన్నతమైన వాడా, చక్రవాక పక్షుల వంటి స్తనాలు గల స్త్రీలకి మన్మధుడు వంటి వాడా, కీర్తి సంపదలు కలిగినటువంటి కర్ణాట దేశాధిపతి, శత్రువులనే ఏనుగులకి సింహస్వరూపుడా నీకు జయం అని అంటూ భువన విజయం అనేటువంటి సభలో నవరత్నాల కాంతులకి బాలసూర్యుడి వంటి వాడా, శ్రీకృష్ణ పాదకమలాల సేవ పైన ఆసక్తి కలిగినటువంటి వాడా, వీర రుద్ర గజపతి అనేటువంటి పర్వతానికి ఇంద్రుడు వంటి వాడా అని కీర్తిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ యొక్క పారిజాత అపహరణ గ్రంథాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారికి చక్కగా అంకితం ఇచ్చాడు. అటువంటి గ్రంథాన్ని మనం ఈ 23 రోజుల నుంచి చెప్పుకునే ప్రయత్నం చేశాం. దీంట్లో ఎంతవరకు కృతకృత్యున్నయ్యానో నాకైతే తెలియదు. కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఆయన చేతిలో ఒక పరికరంగా మారి ఈ యొక్క కావ్యాన్ని యథాశక్తి మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఈ సందర్భంలో డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారికి
ఈ విధంగా మనకి చక్కటి తేట తెలుగులో తాత్పర్యాన్ని అందించారు. వారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఈ కావ్యాన్ని అందించినటువంటి నంది తిమ్మన గారు ఇప్పుడు మన మధ్య లేరు కదా, కానీ అలాంటి మహానుభావులని పోషించినటువంటి కృష్ణదేవరాయల వంటి మహారాజులు ఉండబట్టే కదా మనం ఇవాళ ఈ కావ్యాలన్నీ చదువుకోగలుగుతున్నాం. కాబట్టి అందరినీ కూడా ఒక్కసారి మనం తలుచుకొని మనందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాస్వధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.